హలో నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈ మధ్య ఇది కామన్గా చూస్తున్నాము. ఎవరి స్టేటస్ చూసినా మోటివేట్ చేసేస్తున్నారు కదా. ఎవరి స్టేటస్ చూడు, అందరూ లైఫ్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని. అటు తిరిగి ఇటు తిరిగి మా ఉద్యోగానికి ఎసరు పెడతారేంటి అనిపిస్తుంది. ఎనీవేస్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ మధ్య అబ్జర్వ్ చేశాం. ప్రతి ఒక్కళ్ళు వ్యక్తులు అందరూ మోటివేట్ చేస్తున్నా వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా డిప్రెస్డ్గా డల్గా ఉంటున్నారు. రియల్ లైఫ్లో బయటకు మాత్రం ఎవరికైనా కష్టం వస్తే మనం ఇలా ఉండాలి అలా ఉండాలి, జీవితం అంటే ఇది, జీవితం అంటే అదని చెప్పినా వాళ్ళ లైఫ్లోకి వెళితే వాళ్ళు కూడా అదే స్ట్రగుల్, కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, నేనేం చేయలేకపోతున్నాను, ఏం సాధించలేకపోతున్నాను అనే దగ్గర ఆగిపోతున్నారు. ఇది మధ్య ఆలోచిస్తున్నప్పుడు దీనికి యాక్చువల్గా ద సొల్యూషన్ గివర్, ప్రతి ప్రాబ్లంకి వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది, కానీ వాళ్ళ సమస్య వచ్చేసరికి దాన్ని సాల్వ్ చేసుకోలేరు. అలాగా దే ఆర్ ఎయిదర్ సొల్యూషన్ గివర్స్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆర్ మోటివేషనల్ స్పీకర్స్. ఇలాగా ప్రతి మనిషి ప్రాబ్లం ఎదుటివాడికి వస్తే సాల్వ్ చేయగలుగుతాడు. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడే ఏం చేయాలో అర్థం కాదు. ఇందులోనూ ఎవరికైనా కష్టం వచ్చింది అంటే నేనున్నాను నీకెందుకు, నేనున్నాను కదా అని చెప్పి ధైర్యం చెప్పే బ్యాచ్ ఉంటే, సేమ్ వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే, భార్యకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పిల్లలకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఇంకా మూడౌట్ అయిపోతారు, కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, తట్టుకోలేరు. ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడేమో తట్టుకోలేరు. బయట వాళ్ళకి ఏదైనా కష్టమో లేకపోతే ఏదైనా సలహా కావాలి అంటే ఓ అని ఎగబడి చేస్తుంటారు. సో దీన్నే సొల్యూషన్ గివర్స్ అంటారు. వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వర్స్గా, ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే నేనెంత గొప్పవాడిని తీరుస్తాను, ఇప్పుడు మాలాంటి వాళ్ళు తీర్చారంటే వ్యూలు వస్తాయో డబ్బులు వస్తాయని అనుకోవచ్చు. అందరూ ఎందుకు తీరుస్తారు అంటే ఒక ఫీలింగ్ ఆఫ్ నేను చాలా తెలివైన గొప్పవాడిని, నన్ను అడగద్దా, నాకు తెలిసినంత జీవితం మీకు ఏం తెలుసు ఆఫ్టర్ ఆల్ అనే మైండ్ సెట్లో ఉంటారు వీళ్ళు. ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఇదే పర్సన్ మళ్ళీ ఫ్యామిలీలో వైఫ్ ఏదైనా సమస్య చెప్పిందంటే నువ్వు నసబెట్టకు, ఊరికే గొడవ పెట్టకు, ఊరికే ఎప్పుడు వాగుతూనే ఉంటావు అని చెప్పి వైఫ్ని తిడతారు. ఇంట్లో వాళ్ళ విషయానికి వచ్చేసరికి, వైఫ్ కానీ హస్బెండ్ కానీ విషయానికి వచ్చేసరికి మనకు ఓపిక రాదు. కానీ అదే బయట వాళ్ళు వస్తే మాత్రం చాలా ఓపిక వస్తుంది. ఫ్యామిలీ వీళ్ళకి చాలా పెద్ద శత్రువు అయిపోతుంది. ఫ్యామిలీ వాళ్ళు, అందులోనూ వైఫ్ కనుక చెప్తే వీళ్ళకి అసలు ప్రాబ్లంగానే కనిపించదు, ప్రాబ్లమే కాదనిపిస్తుంది. అదే బయట సేమ్ పక్కింటి వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, అట్లా ఉండకూడదు, జీవితం అంటే ఎట్లుండాలి, నేనున్నా కదా నీకెందుకు అని. కొంతమంది ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి అప్పులు తీసుకొచ్చి మరీ ఇస్తారు వాడి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఓవర్ ది బోర్డ్, అసలు అవసరమే ఉండదు, వాడు ఎవడో కూడా తెలీదు. అలాంటి వాడి కోసం అప్పులు చేసేసి, షూరిటీలు పెట్టేసి, సంతకాలు పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంటారు. అదే ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నువ్వు డబ్బులు వేస్ట్ చేస్తావు, నువ్వు వేస్ట్ దానివి, నీకు ఇది కాదు అది కాదని తిడుతుంటారు. ఇలాంటి వాళ్ళనే ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆర్ సొల్యూషన్ గివర్స్ అంటాం. సొల్యూషన్ ఇచ్చేస్తారు, ఏముంది టకటక చెప్పేయడం చాలా ఈజీ కదా, చెప్పేస్తుంటారు. వీళ్ళకి వాళ్ళ జాబ్ మీద కానీ, వాళ్ళ గోల్ మీద కానీ, వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ గోల్ మీద కానీ ఒక దృష్టి ఉండదు. వీళ్ళు ఎంతసేపు పక్కన వాళ్ళ గురించి నేనేమవుతున్నానరా నా జీవితంలో అనే ఒక ఐడియా లేకుండా పక్కన వాళ్ళని సాల్వ్ చేస్తూ బ్రతికేస్తుంటారు. సో దే ఆర్ ఆల్ నెగ్లెక్టింగ్ దేర్ గోల్, నెగ్లెక్టింగ్ దేర్ జాబ్. వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళు ఉన్న స్థితి ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, దాని నుంచి బెటర్ ఎలా అవ్వాలని ఆలోచించకుండా పక్కనోడు ఎవరన్నా స్టోరీ చెప్పగానే ఇంకంతే అరిగిపోయి వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంటారు. నిజానికి వాళ్ళకి ఏం చెప్పకపోయినా నీ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉంటే అలాంటి వాళ్ళని 100 మందిని కాపాడచ్చు. ఈ మధ్య ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, కొంచెం ఏజ్డ్ ఉంది, 45-50 దాకా ఉంటాడు. మా పెళ్ళాంతో గొడవలు అవుతుంటే ఎప్పుడు పిల్లలు సెటిల్ కాలేదు, ఏం సెటిల్ కాలేదు. కానీ సార్ నేను అందరికీ సేవ చేస్తా సార్, మంచిగా నాకు కావాలనుకుంటే ఒక 500 తక్కువైనా సరే ఇచ్చేస్తా సార్. ఎవరి కోసం? నువ్వు బాగా సంపాదించావు అనుకో, 500 అంటే 50 లక్షలు 5 లక్షలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చే 500 పెద్ద సహాయం అన్నట్టు, నా జేబులో పైసలు లేకపోయినా సార్ ఎతికి ఇచ్చేస్తా సార్, నేను అంత జాలిగుండే సార్ నాది అంటాడు. ఎందుకు జాలి? ఎవరి కోసం జాలి? ఎవరిని మెప్పించడానికి ఆ జాలి, ఇలా చెప్పుకోవడానికి ఆ జాలి. నేనెంత జాలి హృదయం అంటే, నేనెంత గొప్పవాడిని అంటే అని చెప్పుకోవడానికి ఉండే జాలి ఉంటుంది చూసారా, మోస్ట్ డేంజరస్. అలా ఉండడం వల్ల నీ బ్రతుకు ఎదగదు. అంటే ఎవరి మీద జాలి చూపించకూడదా? ఎవరికి ఒక 500 దానం ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, జాలి ఉండొచ్చు, నీ స్థాయి బట్టి ఉండాలి.
నువ్వు స్థాయి పెంచుకుంటూ వెళ్ళావనుకో, నువ్వు ఆటోమేటిక్గా 500 చోట 5,000 ఇవ్వచ్చు కదా. సో ఫస్ట్ మన స్థాయిని పెంచుకుంటూ ఇంట్లో చక్కబెట్టుకుని, ఇంట్లో భార్యను బాగా చూసుకుని, పిల్లలు బాగా సెటిల్ అయ్యాక నీ దగ్గర డబ్బులున్నాయి హ్యాపీగా ఇవ్వచ్చు. ఈ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నెసెసరీ అలా గొప్పలకి పోయి, హెచ్చులకి పోయి, అనవసరమైన చోట ఇవ్వడము, ఎదుటవాడి ప్రాబ్లంని నా ప్రాబ్లంలాగా ఫీల్ అవుతున్నానేమో అనే ఒక అపోహలో ఉండడం అనేది డేంజరస్. సో అందుకని ఫస్ట్ మీ ఇల్లు మీరు ఎడిక్వేట్గా సంపాదించుకోండి. లేకపోతే మీరు ఎప్పుడూ ప్రాబ్లం సాల్వర్, సొల్యూషన్ గివర్ లా మిగిలిపోతారు. మీకు మాత్రం ఇంటి నిండా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే డోంట్ గెట్ ఇన్ టు మీ ఫ్యామిలీని కానీ, జాబ్ని కానీ, గోల్ని కానీ వదిలేసేవేవి మీరు పెట్టుకోకండి. దీంతోపాటు వీళ్ళు ఏం చేస్తారంటే ఎమోషనల్ లేబర్ అంటే పక్కన వాడి బాధని వీడి తల మీద పెట్టుకుని మోస్తూ ఉంటాడు. ఎవడో ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ కోసం వీడి జీవితాన్ని మొత్తం పాడు చేసుకుంటారు. ఒక అబ్బాయి ఇట్లాగ ఇంటర్మీడియట్ చదువుతూ వచ్చాడు. ఏంట్రా బాబు అంటే ఫ్రెండ్ ప్రేమించాడు. ఫ్రెండ్ ప్రేమ కోసం వీడు చదువు మానేసి ఆ ఫ్రెండ్ని, ఆ అమ్మాయిని కలపడానికి వీడు చదువు మానేసి క్యాంటీన్లు చుట్టూ ఊర్ల చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోతే లేవ తీసుకుపోయి వీడి దగ్గర డబ్బులున్నవన్నీ పెట్టి వాళ్ళిద్దరినీ ఎక్కడో గుజరాత్లో ఎక్కడో తీసుకెళ్ళి అక్కడో ప్లేస్లో ఉంచి వీళ్ళ ఫ్యామిలీని తప్పించడానికి వాడిని ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి తిండి పెట్టించి అక్కడ వాళ్ళనంతా సెక్యూర్డ్గా చూసుకుని వీడి చదువంతా పాడైపోయారు. తర్వాత ఉండి ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు మంచిగా. ఆ పిల్లలు వీడు ఎటు కాకుండా అయిపోయాడు. సో పాయింట్ ఏంటంటే ఎమోషనల్ లేబర్ చేసి వాళ్ళ ప్రేమను ఏదో గెలిపించేద్దామని సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు చూసారా, మోస్ట్ డేంజరస్ పీపుల్. వీళ్ళకి అసలు వాళ్ళ జీవితం ఏంటి, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేనేం చెయ్యాలి అనే ఆలోచన లేకుండా ఎవరో నా ఫ్రెండ్ చెప్పాడు, నా అంకుల్ చెప్పాడు, నా తమ్ముడు చెప్పాడు, వీళ్ళ కోసం ఎమోషనల్ లేబర్ అంటే బ్రెయిన్లో తట్టబుట్టలు మోస్తున్నట్టుగా మోస్తూ ఉంటారు, విచ్ ఈస్ అన్నెసెసరీ. బయట అట్లీస్ట్ తట్టబుట్టలు మోస్తే డబ్బులన్నా వస్తాయేమో, ఇక్కడ అన్నెసరీగా మైండ్లో మోస్తే బరువు తప్ప ఏమీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎమోషనల్ లేబర్ ఎప్పుడు చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి నాట్ బీయింగ్ నీడెడ్ అంటే వీడిని అడగకపోతే సహాయం తట్టుకోలేడు కొంతమంది. ఏమవుతుందిరా ప్రాబ్లం నాతో చెప్పురా, నేనున్నా కదా అని దూరుతాడు మధ్యలోకి. అనవసరమైన నాట్ బీయింగ్ నీడెడ్ చోట డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్. ఎప్పుడు కూడా ఇతరుల ప్రాబ్లం ఏంటి అని అడిగి తెలుసుకోకు. వాళ్ళు వచ్చి చెప్తే విను. ఊరికే పక్కనున్న ప్రాబ్లం ఏంటి, నిజంగా వాళ్ళకి ఏమైనా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది, బాగాలేదు, కన్సర్న్డ్ అథారిటీస్కి అప్పచెప్పడమే మన పని. వాళ్ళతో పాటు కూర్చుని బాధపడకూడదు. చాలామందికి తెలియక ఈ మధ్య ఈ ఎమోషనల్ హెల్త్ బాగాలేదని వాళ్ళతో పాటు వీళ్ళు కూర్చుని వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలకు తీసుకెళ్ళి, షికార్లకు తీసుకెళ్ళి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడు, వీళ్ళ డబ్బులు ఏం పోయాయి, ఇలా అన్ని హెల్ప్లు చేసేసి ఆఖరికి వీడు ఎందుకు పనికి రాకుండా మిగిలిపోతాడు, వీడు కానీ ఆమె కానీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ బీయింగ్ నీడెడ్, దాన్ని తట్టుకోలేరు వీళ్ళు. నన్ను అడుగు, నేను ఏదైనా సహాయం చేస్తాను, నేనున్నా అనేటట్టుగా తయారవుతారు. దీంతోపాటు లెట్ దెమ్ గ్రో ఆన్ దేర్ ఓన్ అనేది చూడలేరు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు తెలుసుకుంటారు, కష్టపడతారు, తెలుసుకుంటారు. ఇది చాలామంది తల్లిదండ్రులకు తెలియదు ఈ పాయింట్. వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలకి ఏదైనా సమస్య వస్తే నేను తీర్చేయాలి. పర్లేదు, పిల్లల సమస్యలు వస్తే దెబ్బ తగులుతుంది, కింద పడతారు, లేస్తారు, ఎదుగుతారు. మీరు అన్నీ తీర్చాలి అనుకుంటారు చూసారా, ఇక్కడ ఇరుక్కుపోతారు. అది ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో కావచ్చు, లేకపోతే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే పిల్లల విషయంలో కావచ్చు. అన్నెసెసరీగా అందరినీ మీరే నడిపించేయాలని చూడకండి. లెట్ దెమ్ గ్రో. వాళ్ళకి దెబ్బ తగలనివ్వండి, వాళ్ళు పడనివ్వండి, లేవనివ్వండి, ఎదగనివ్వండి. మీరు మధ్యలో సాల్వ్ చేసేయద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాప కింద నీరులాగా పాండమిక్గా మారుతుంది. బయటకు మాత్రం పెద్ద నేను ఇలా చేస్తా, అలా చేస్తా, అంతవాడిని ఇంతవాడిని, లోపలికి వచ్చేసరికి వాడికి ప్రాబ్లమ్సే వాడు సాల్వ్ చేసుకోలేక, సంపాదించుకోలేక, తినలేక, భార్యాభర్తలు సరిగ్గా ఉండలేక, పిల్లలతో సరిగ్గా ఉండక, ఫ్యామిలీని చూసుకోక, ఒక గోల్ లేక ఇబ్బంది పడుతుంటారు. సో వెరీ ఇంపార్టెంట్. డోంట్ బికమ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆర్ ఏదో సొల్యూషన్ గివర్లా ఉండకుండా ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. మీరు ఎదిగితే ఆటోమేటిక్గా జీవితం బాగుంటుంది. అందరికీ మీరు సహాయం చేయొచ్చు. మీరు ఒక పెద్ద స్థాయికి వెళ్తే
500 సహాయం 5 లక్షల మందికి చేయొచ్చు. అది గుర్తుపెట్టుకుంటే మీ జీవితం మీకు బాగుంటుంది. సో అట్లీస్ట్ వాళ్ళ మైండ్లోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళలోకి దూరి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాల్వ్ చేయకుండా మీ జీవితాన్ని బెటర్ చేసుకోవడం ఎలా అనేటట్టుగా మీరు మారితే అన్నీ ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. ఎవరి కర్మలోనూ మీరు వేలు పెట్టద్దు, మీరు డిస్టర్బ్ కావద్దు. ఇది నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.